టాపిక్ జాగ్రత్తరా మొగుడ. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది. ఒకటి కాదు రెండు కాదు, వరుసగా జరుగుతున్న భర్తల హత్యలు మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వివాహేతర సంబంధాల కోసం వివాహ బంధాన్ని పణంగా పెడుతున్నారు. భర్తల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇటీవలి కాలంలో భర్తల హత్యల ఘటనలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ మరో ఘటన జరిగింది. ఇప్పుడు ఆ హత్య సంచలనం సృష్టిస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే భార్యే హత్య చేయించిన ఘటన కలకలం సృష్టించింది. యాదాద్రి జిల్లాలో వస్తాపుల స్వామి అనే వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు తేల్చారు. ఈ హత్య కేసులో స్వామి భార్య స్వాతితో పాటు ఆమె తమ్ముడు మహేష్, స్వాతి ప్రియుడు గుంటి సాయి కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు చీమల రామలింగ స్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్లాన్ ప్రకారం మోటకొండూరు మండలం కాటేపల్లి దగ్గర గత ఆదివారం రాత్రి కారుతో బైక్ను ఢీకొట్టించి హత్య చేశారు. ఎవరికీ తెలియకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. ఇటీవలి కాలంలో వైవాహిక జీవితాల్లో తలెత్తుతున్న సమస్యలు, వివాహేతర సంబంధాలు చివరకు హత్యల వరకు దారితీస్తున్నాయి. భువనగిరిలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రియుడి కోసం తన భర్తను కిరాతకంగా చంపించడానికి భార్య పూనుకోవడం అందరినీ షాకు గురిచేస్తోంది. ఇదొక్క సంఘటనే కాదు, కొంతకాలంగా దేశంలో వివిధ చోట్ల భార్యల చేతుల్లో వారి ప్రేమికుల ప్రమేయంతో చంపబడ్డ భర్తల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కేవలం వివాహేతర సంబంధాలే భర్తల హత్యలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భార్యలు, వారి ప్రియుళ్ళు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. ఈ తరహా హత్యలు చూస్తూ ఉంటే నైతిక విలువలు, సామాజిక కట్టుబాట్లు, మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని అర్థమవుతోంది. తమ మధ్య తలెత్తే సమస్యలను మాట్లాడుకొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా హత్యలకు పాల్పడటమే విషాదకరం. ఈ తరహా ఘటనలు సమాజానికి హెచ్చరికలా మారాయి. మొగుళ్ల ప్రాణాలకు రక్షణ లేదనే భయంకరమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. భర్తల హత్యలు కుటుంబ వ్యవస్థకు, వైవాహిక బంధానికి, సామాజిక విలువలకు పెను సవాలుగా మారుతోంది. ఈ తరహా నేరాలను అరికట్టాలంటే వివాహేతర సంబంధాలతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎంతోమంది అమాయక భర్తల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు ఎప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది.